ఏలేశ్వరం నగర పంచాయతీ లింగంపర్తి గ్రామాల పంట కాలువలలో పుడకతీత పనులను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పంట కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఇదే సమయంలో పంట కాలువల పుడకతీత పనులు చేపట్టడం జరిగింది అన్నారు. ఋతుపవనాలు ప్రారంభంతో వర్షాలు పడితే కాలువలలో పుడకతీత తీయడం ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని వారి పంటల ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే ఏదైతే రాబోయే కాలంలో తొలకర్లు పడుతున్నాయి, ఋతుపవనాలు స్టార్ట్ అయింది, రాబోయే కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పూడికతీత పనులు అన్నది ప్రారంభించడం జరిగింది. మీరు ఇప్పటికే గమనిస్తే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా పూడికతీత చేయలేదు. రైతులు ఎంతో ఇబ్బందులు పడి వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. మేము గత సంవత్సరం కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము గత సంవత్సరం కూడా ఈ పూడికతీత పనులు ప్రారంభించాము. దానివల్ల వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులు చాలా సంతోషంగా వ్యవసాయంలో మరి పంట ఎక్కువ పండించుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు 2,28,00,000 వర్కులను శాంక్షన్ చేయించాము. అందులో భాగంగా ఈరోజు మనం ఏలేశ్వరంకి సంబంధించి తిమ్మరాజు చెరువు నుంచి దగ్గర వివిధ కాలువలు పూడికతీత డీసిల్టింగ్ నిమిత్తం 38 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇందాక మేము లింగంపర్తిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలువలు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు, అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి 66 లక్షల రూపాయలు, శంఖవరం మండలానికి చెరువుల మరమ్మతులకి మొత్తం 33 లక్షల రూపాయలు, ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతుకి 10,87,000 రూపాయలు, పుష్కర కాలువ కూడా డీసిల్టింగ్కి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి మా కూటమి నాయకులు ఎంతో వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదు, వారికి చేసుకునే వ్యవసాయంలో సులువుగానే ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారికి ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే డీసిల్టింగ్. దీనివల్ల రాబోయే కాలంలో ఈ పంట కాలువలు, ఈ కాలువల మరమ్మతులు, ఈ డీసిల్టింగ్ అన్నీ చేయడం వల్ల వారికి సమృద్ధిగా నీరు అందించి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మా లక్ష్యం. రాబోయే కాలంలో కూడా ఈ రైతులకు అండదండగా ఉంటాము. మా కూటమి